సక్సెస్ గురించి చాలా మందికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే జీవితం పట్ల మంచి ప్లానింగ్ ఉండాలి, అంతేకాకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలి, వాతావరణం అనుకూలించాలి, ఆ రోజు వర్షం పడకూడదు, లేకపోతే ఇంకేదో జరగాలని చెప్పేసి చాలా మందికి చాలా ఉద్దేశాలు ఉంటాయి. కానీ నన్ను అడిగితే ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే తను ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉంది, అదే త్యాగం. సో త్యాగం చేయటం వల్ల సక్సెస్ ఎలా వస్తుంది అని డౌట్ మీకు రావచ్చు. సో ఏ విషయంలో త్యాగం చేస్తే ఏ విషయంలో మనం విజయం అవుతాం అంటే సక్సెస్ అవుతాం అనే పాయింట్ నేను మీకు రోజు చెప్తాను. ఇక డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి యొక్క అంతిమ లక్ష్యం విజయం సాధించడం. అది ఏ వృత్తిలో అయినా సరే, ఏ రంగంలోనే సరే. కాకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా పని మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటారు. కాకపోతే వాటి వెనకాల లెక్కలేనన్ని త్యాగాలుంటాయి. అంటే ఒక మనిషి విజయం సాధించడం వెనకాల లెక్కలేనన్ని త్యాగాలుంటాయి. అవన్నీ మనకు కనిపించవు. ఉదాహరణకి అకాడమిక్ సాక్రిఫైసెస్. బేసికల్ గా చదువుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ప్రతి నెలకి ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి. వాటికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటారు. రిలేటివ్స్ లో ఫంక్షన్స్ వస్తాయి కదా, ఆ ఫంక్షన్స్ కి వాళ్ళు అటెండ్ అవ్వలేరు. అంతేకాకుండా సరదాగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి క్రికెట్ ఆడటమో, లేకపోతే వాళ్ళతో సరదాగా అటు ఇటు తిరిగి రావటమో, ఇలాంటి వాటన్నిటికి దూరం అయిపోయి బాహ్య ప్రపంచాన్ని షట్ డౌన్ చేసేసి పుస్తక ప్రపంచానికి చాలా దగ్గర అవుతారు. అలా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే వాళ్ళు ఉన్న ఆ విద్యారంగంలో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు. అథ్లెటిక్ సాక్రిఫైసెస్. మామూలుగా వీళ్ళ గురించి చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం పరుగులు తీస్తూ బాడీని చాలా ఫిట్ గా ఉంచుకుంటూ, నిజం చెప్పాలంటే ప్రతి చెమట చొక్క, ప్రతి క్షణం ఎన్నో సందేహాలను ఎదుర్కొని వాటిని అధిగమించి ఎన్నో త్యాగాలు చేసి గొప్ప గొప్ప విజయాలకి వాళ్ళు దగ్గరగా ఉండాలనుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు తినాలంటే కడుపు నిండా భోజనం చేయగలరు, కానీ తినలేరు. కొంత ఫుడ్ మాత్రమే తిని బాడీని చాలా ఫిట్ గా ఉంచుకొని అప్పటికీ వాళ్ళ మైండ్ లో ఎన్నో డౌట్లు ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేసుకొని వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు విజయం సాధిస్తారు. అంతెందుకండి, ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని తన కుటుంబం కోసం తను చేసే త్యాగాల గురించి మనం సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భార్యకి పిల్లలకి కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారని చెప్పేసి వాళ్ళు పడే బాధను కూడా తనే పడుతూ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ వాటిని కూడా బయటికి చెప్పుకోకుండా కేవలం కుటుంబ సభ్యుల సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేసుకున్న వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనతో తిరుగుతూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. ఒక్క మొక్కలో చెప్పాలంటే త్యాగం అలాగే విజయం రెండు ఒకే నాణానికి అటువైపు ఇటువైపు ఉంటాయి అన్నమాట. సో వాటిని ప్రాపర్ గా మనం హ్యాండిల్ చేయగలిగితే మీరు వద్దన్నా సరే విజయం మీ వెనకాల వస్తుంది. ప్రతి త్యాగం నిన్ను నీ కలలకి ఒక అడుగు దగ్గరకు తీసుకువస్తాయి. ఎందుకంటే నువ్వు చేసే త్యాగమే నీ సక్సెస్ ని డిఫైన్ చేస్తాయి. కాబట్టి జీవితంలో ఏం సాధించాలన్నా తప్పకుండా త్యాగం చేయాలి. అదండి సంగతి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ జీవితంలో మీ కోసం త్యాగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళు మీకేమవుతారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.